హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం నేను మీ రామ్. అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఎందుకు ఓడిపోయారు? ఇంత దారుణంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు రావడం ఏంటి, ఆ ఫలితాలు తగ్గట్టుగానే ఇక్కడ రిజల్ట్ రావడం ఏంటి అనే అంశం గురించి ఫుల్ వీడియో ఉండబోతుంది. అసలు కేజ్రీవాల్ ఓటమి వెనక అసలు కారణాలు ఏంటి అనే దాని గురించి ఈ వీడియో మీ ముందు ఉండబోతోంది. న్యూఢిల్లీ ఎన్నికల ఫలితాలు నిజంగా షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన సొంత నియోజకవర్గంలో ఓడిపోయారు. ఇది ఎందుకు జరిగింది? ఏ కారణాల వల్ల ప్రజలు ఆప్కి తమ ఓట్ బ్యాంక్ని మళ్లించారు? 2015, 2020లో భారీ మెజారిటీతో గెలిచిన కేజ్రీవాల్ 2025లో మాత్రం ఓటు మీద చెవి చూడాల్సి వచ్చింది. దీని వెనక ప్రధాన కారణాలు ఇన్కంబెనియన్స్ అనేది రాజకీయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఇన్కంబెనియన్స్ అంటే ప్రజలు ఒకే వ్యక్తిని పదవిలో ఎక్కువ కాలం కొనసాగించేందుకు ఆసక్తి చూపకపోవడం. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రారంభించిన విద్య, ఆరోగ్య పథకాలు తొలుత ప్రజలను ఆకట్టుకున్నాయి, కానీ వాటి అమలు మార్గం మీద మాత్రం ప్రశ్నలు వచ్చాయి. కేజ్రీవాల్ ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై పూర్తిగా దృష్టి పెట్టలేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. చాప్టర్ 2 ఇంకో ప్రధాన కారణం అవినీతి ఆరోపణలు. ముఖ్యంగా ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన అవినీతి కేసులో ఆప్ నేతలు ఇరుక్కోవడం ఈ పార్టీకి పెద్ద దెబ్బ కొట్టింది. ఈ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జైల్లో ఉండడం కూడా ఆప్కు నష్టంగా మారింది. భాజపా, కాంగ్రెస్ ఈ ఆరోపణలు ప్రజల ముందుకు బలంగా తీసుకొచ్చాయి. దీని ప్రభావం న్యూఢిల్లీలో గట్టిగా వినిపించింది. చాప్టర్ 3 శీష్ మహల్ వివాదం. అరవింద్ కేజ్రీవాల్ను మిడిల్ క్లాస్ ప్రజలు ఎక్కువగా మద్దతు ఇచ్చేవారు, కానీ ఆయన అధికార నివాసం పునరుద్ధీకరణ కోసం సుమారు 45 కోట్లు ఖర్చు చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రజలకు ఇది సాధారణ మనిషి ఇమేజ్కు వ్యతిరేకంగా ఉంది అనేంతలా వాళ్ళకు అనిపించింది. ఈ విషయాన్ని బీజేపీ ప్రచారంగా వినియోగించుకుంది. ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీ కాదు, కాశ్మీ ఆద్మీ అంటూ వ్యంగ్యంగా విమర్శలు వచ్చాయి. చాప్టర్ 4 బీజేపీ వ్యూహం మరియు మోడీ ప్రభావం. ఈసారి ఎన్నికల్లో మోడీ ప్రభావం భారీగా కనిపించింది. ప్రధాని మోడీ న్యూఢిల్లీ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సాధించారు. బీజేపీ హై ప్రొఫైల్ క్యాంపెయిన్ ద్వారా అక్కడ ఓటర్లను ఆకట్టుకున్నారు. దీంతో సాధారణంగా కేజ్రీవాల్కు ఓటు వేసే ప్రజలు ఈసారి బీజేపీ వైపు మొగ్గు చూపారు. చాప్టర్ 5 కాంగ్రెస్ రీఎంట్రీ ప్రభావం కూడా దీని మీద చాలా ఉంది. ఇన్నాళ్ళు న్యూఢిల్లీలో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ ఈసారి బలంగా పోటీ ఇచ్చింది. ప్రధానంగా ముస్లిం ఓటు బ్యాంక్ కేజ్రీవాల్ నుంచి కాంగ్రెస్కు మారిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ మార్పుల వల్ల ఆప్కి గట్టి పోటీ ఎదురైంది. భాజపా విజయం సాధించేందుకు ఇది పెద్దగా కారణమైంది. అంతిమంగా కేజ్రీవాల్ ఓటమికి ప్రధాన కారణాలు అవినీతి ఆరోపణలు, పాలనపై వ్యతిరేకత, శీష్ మహల్ వివాదం, మోడీ ప్రభావం, కాంగ్రెస్ రీఎంట్రీ. ఈ ఎన్నికలు ఢిల్లీ రాజకీయాలని పూర్తిగా మార్చేశాయి. ఇప్పటి నుండి ఆప్ భవిష్యత్తు ఏంటి? కేజ్రీవాల్ తిరిగి రాబోతారా? కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని అయితే ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని విశ్లేషణల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టేట్ నుండి అవర్ ఛానల్ తెలుగు రాజ్యం, నేను మీ రామ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.